గుడ్లగుబ గాడిదతో ఇలా అన్నది, ఈ 4 పనులు ఎప్పుడూ ఇంకొకరి ముందు చేయకు, లేకపోతే నీ ధనం, నీ ఇంటి గౌరవం రెండూ పోతాయి. ఆ 4 పనులు ఏవి? మనం ఎవరి ముందు చేయకూడనివి. ఎంత దగ్గరి వాళ్లైనా, ఎంత నమ్మకమైన వాళ్లైనా ఎప్పుడు చేయకూడని ఆ 4 పనులు ఏవి? ఈ పనులు చేస్తే నీ ధనం, నీ ఇంటి గౌరవం రెండూ కోల్పోతావు. స్నేహితులారా, ఈ జ్ఞానవంతమైన కథను రాయడానికి మాకు చాలా కష్టపడాల్సి వచ్చింది. కాబట్టి ఈ చిన్న కృషికి మీరు ఈ కథను చివరి వరకు చదవండి. ఎందుకంటే ఇది మీ జీవితంలో చాలా లోతైన మార్పు తెస్తుంది. రండి, కథ మొదలు పెడదాం. చాలా కాలం క్రితం ఒక ఊళ్ళో ఒక గాడిద గడ్డి మేస్తూ అడవిలోకి వెళ్లిపోయింది. అక్కడ రాత్రి అయిపోయింది. గాడిదకు తిరిగా ఇంటికి వెళ్లాలని గుర్తే లేదు. రాత్రి అయిపోయిందని, ఇంటికి వెళ్లాలని గుర్తొచ్చినప్పుడు అప్పటికే అది చాలా దూరం వచ్చేసింది. రాత్రి వేళ కాబట్టి దారి కూడా సరిగా కనిపించలేదు. అలా గాడిద ఆ అడవిలోనే దారి తప్పి తిరగసాగింది. స్నేహితులారా, అడవిలో తిరుగుతూ దారి వెతుకుతుండగా ఒక చెట్టుపై గుడ్లగుబ కూర్చుని ఉంది. గాడిద దారి తప్పిందని గుడ్లగుబ గమనించింది. ఈ గాడిద దారి తప్పింది, దీన్ని నా వాహనంగా ఉపయోగించుకుందామా నీ అనుకుంది. వెంటనే గుడ్లగుబ గాడిదతో ఇలా అన్నది, చూడు సోదరా, నీకు దారి చూపిస్తాను, కాని నీవు ముందు నన్ను నీ గురువుగా ఒప్పుకోవాలి. నేను చెప్పిన ప్రతి మాట వినాలి. నేను చెప్పిన దారిలోనే నీవు నడవాలి. అప్పుడే నీవు ఈ పెద్ద అడవిని దాటి నీ ఊరికి చేరుకోగలవు. గాడిద, సరే స్నేహిత, నిన్ను గురువుగా ఒప్పుకుంటాను, నీవు నాకు దారి చూపు అన్నది. స్నేహితులారా, గుడ్లగుబ వెంటనే గాడిద వీపుపై కూర్చుని, రా సోదరా, నడు అన్నది. గాడిద కూడా గుడ్లగుబ చెప్పినట్టు నడవసాగింది. ఒక్కోసారి కుడివైపు, ఒక్కోసారి ఎడమవైపు, ఇలా తిరుగుతూ గుడ్లగుబ గాడిదను అడవి అంతా తిప్పసాగింది. గుడ్లగుబ ఇలా అన్నది, సోదరా, దారి చాలా దూరం, ప్రయాణం చాలా పెద్దది, అందుకే అక్కడికి చేరడానికి చాలా సమయం పడుతుంది. అప్పుడు గాడిద, గురుజీ, ఇలా ఎప్పటివరకు నడవాలి? ఇలా నడుస్తూ విసుగు వస్తుంది, నాకు ఏదైనా కథ చెప్పు అన్నది. గాడిద వీపుపై కూర్చున్న గుడ్లగుబ, సరే అట్లాగా, అయితే జాగ్రత్తగా విను, నీకు ఒక కథ చెబుతాను. ఈ కథ చాలా మంచి నీతిని ఇచ్చే కథ. ఈ కథను బాగా విన్నావంటే జీవితంలో ఎప్పుడు బాధపడే, ఏడ్చే అవకాశం రాదు అన్నది. గాడిద, అవును